హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అందానికే అసూయ పుట్టే అందం జయప్రద ఆమెది. భూమి కోసం చిత్రంతో తెలుగు తెరపై తలుక్కున మెరిసిన తార. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో కనువిందు చేసి సొగసూరి తన అందానికి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ మనసుల్ని దోచుకున్న నటి. పాత్ర ఏదైనా అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు. తెరపై ఆమె కనబడినప్పుడు పాత్ర కనబడుతుంది, కానీ నటి కనిపించదు. ఆమెను చూడగానే ఒక అంతులేని కథ, సిరిసిరి మువ్వలు, సాగర సంగమం లాంటి కుటుంబ కథలు, చిత్రాలు గుర్తొస్తాయి. అంతేకాకుండా అడవి రాముడు, ఊరికి మొగుడు లాంటి మాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సీతా కళ్యాణం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం లాంటి పౌరాణిక పాత్రలతో సీత పద్మావతిగా ప్రేక్షాభిమానం పొందింది. సింహాసనం, రాజపుత్ర రహస్యం వంటి జానపద చిత్రాల్లో రాజకుమారిగా అభిమానులను మందర మాలలుగా అందుకుంది. చాలా మంది నటీమణుల్లా డాక్టర్ కాబోయి యాక్టర్ అయిందని జయప్రద అసలు పేరు లలితా రాణి. 1962లో ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంగీతం, నృత్యంలో శిక్షణ తీసుకుని జయప్రద ఒకసారి పాఠశాల వార్షికోత్సవంలో జయప్రద నృత్య ప్రదర్శన చూసి ముగ్ధుడైన ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి తను నటించే భూమి కోసం చిత్రంలో చిన్న వేషం ఇచ్చాడు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ జయప్రద ఫిలిమ్స్ బ్యానర్ పేరే ఆమెకు పెట్టడం దర్శకుడు తిలక్. అప్పటి నుంచి లలితా రాణి కాస్త జయప్రదగా మారింది. అలా మొదలైన ఆమె సినీ కెరియర్ 8 భాషల్లో 300 చిత్రాలకు పైగా కొనసాగుతూనే ఉంది. నటిగా అడుగులేస్తున్న తొలి రోజుల్లోనే కె బాలచందర్, కె విశ్వనాథన్ వంటి గ్రేట్ డైరెక్టర్ల చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. అదే ఆ తర్వాత రోజుల్లో జయప్రదకు అద్భుత నటిగా పేరు సంపాదించి పెట్టింది. ఆ కోవలో కె బాలచందర్ తీసిన అంతులేని కథ ఆమె నట జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని చెప్పాలి. కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరిగే అన్నకు చెల్లిగా, తన కుటుంబంలో బాధ్యతల కోసం పెళ్లి చేసుకున్న యువతి పాత్రలో అద్భుత అభిమానాన్ని కనబరిచింది జయప్రద. కె విశ్వనాథ్ తీసిన సిరిసిరి మువ్వలు చిత్రంలో మూగ నృత్య కళాకారిణిగా అద్భుతమైన మూగాభినయం చేసి అలరించింది జయప్రద. కె విశ్వనాథ్ దర్శకత్వంలో ప్రతిభకు కెవి మహాదేవన్ సంగీతాన్ని జయప్రద నటన తోడైతే ఈ చిత్రం ఘన విజయం సాగింది. కె విశ్వనాథన్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో నటించిన సాగర సంగమం కళాత్మక చిత్రాల్లో ముందుకు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో జయప్రద కమల్తో పోటీ పడి మరీ నటించింది. ఈ మూవీలో జయప్రద నటన చూసిన వారికి కన్నీరు పెట్టిస్తుంది. తెలుగులో దాదాపు అప్పటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించింది జయప్రద. ముఖ్యంగా ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్ అదుర్స్ అనేంతగా మాస్ ప్రేక్షక నీరాజనం అందుకుంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన అడవి రాముడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట ఇప్పటికీ మాస్ పాటలో మొదటిగా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో చేసిన యమగోళ ప్రేక్షకుల చేత ఈలలు వేసేలా చేసింది. ఈ మూవీలో ఎన్టీఆర్తో జయప్రద వేసిన స్టెప్పులకు తిరిగే లేదు. ఇక ఆ తర్వాత ఏఎన్ఆర్తో కలిసి నటించిన మేఘ సందేశం చిత్రంలో ఆమె పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో నాగేశ్వరరావు ప్రియురాలిగా ఆమె నటనాభినయాన్ని నవ్వుతో అనాల్సిందే. జానపద చిత్రాలు విషయానికొస్తే ఎన్టీఆర్తో చేసిన రాజపుత్ర రహస్యం, కృష్ణతో చేసిన సింహాసనం సినిమాల గురించి చెప్పుకోవాలి. రాజస ముట్టిపడే రాజకుమారి పాత్రలు నటించింది, మెప్పించింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను మైమర్పిస్తూనే ఉన్నాయి. జయప్రద హీరో కృష్ణతో కలిసి ఎక్కువ చిత్రాలే నటించింది. వీరిద్దరూ శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నుంచి నిన్న మొన్నటి చంద్రవంశం వరకు దాదాపు 40 చిత్రాలకు పైగా నటించారు. సీతా కళ్యాణం మూవీ జయప్రద కెరియర్లో గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. బాపు బొమ్మగా సీత పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో పద్మావతిగా నటించి మెప్పించింది. శోభన్ బాబుతో జయప్రదది సపరేట్ కెమిస్ట్రీ. వీరిద్దరూ స్వయంవరం, రాధాకృష్ణ, దేవత వంటి పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. కృష్ణంరాజుతో నటించిన తాండ్రా పాపారాయుడు, రఘున్ రౌడీ, సీతారాముల వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు జయప్రద. ఎన్టీఆర్, కృష్ణ తర్వాతి తరం స్టార్లలో మెగాస్టార్ చిరంజీవితో సైతం జయప్రద కలిసి నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో చండీప్రియ, 47 రోజులు, వేట చెప్పుకోదగినవి.
కె విశ్వనాథ్ సర్గం చిత్రంలో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ విజయకేతనం ఎగురవేసింది జయప్రద. తెలుగులో వచ్చిన సిరిసిరి మువ్వలకు సర్గం రీమేక్. ఆ తర్వాత అమితాబ్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి అగ్ర హీరోలతో నటించి అక్కడ తన అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 8 భాషల్లో తన నటన అందరినీ ముగ్ధులను చేసింది. హిందీలో జితేంద్రతో ఎక్కువ సినిమాలలోనే కలిసి నటించింది జయప్రద. హిందీ రాకపోవడం వల్ల ఇబ్బందులు అయితే కెరియర్ తొలినాళ్లలో హిందీతో ఇబ్బంది పడ్డ జయప్రద ఆ తర్వాత ఆ భాషపై పట్టు సాధించారు. కామ్చోర్ చిత్రానికి హిందీలో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సనమ్ తేరీ కసం, తోఫా, షరబీ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో కనిపించారు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రే ఆమెను భారతీయ సినిమాలో అత్యంత అందమైన నటి అని ప్రశంసించారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు. అలా కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో శ్రీకాంత్ సహతా అనే నిర్మాతను జయప్రద పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాంత్కు చంద్ర అనే మహిళతో వివాహమైంది. ఆమెకు 2 పిల్లలున్నారు. అంతేకాకుండా శ్రీకాంత్ జయప్రదను పెళ్లి చేసుకునే సమయానికి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. దీంతో జయప్రద శ్రీకాంత్ వివాహం కాస్త వివాదాస్పదం అయింది. మరోవైపు శ్రీకాంత్ తన మొదటి భార్యను విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో కొంతకాలం తర్వాత ఆమె శ్రీకాంత్కు విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరమయ్యారు. కొన్నాళ్ల తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే జయప్రద 8 భాషల్లో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా 2023లో మలయాళ చిత్రం రామచంద్ర బాస్ అండ్ కో కనిపించారు. అలాగే టీవీ షోలో డ్రామా జూనియర్ సీజన్ 4లో జడ్జిగా వ్యవహరించారు. కానీ ఆ తర్వాత తన నటనతో అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా స్థాయికి ఎదిగారు. వరుస ఆఫర్లు అందుకుని సౌత్ ఇండస్ట్రీలో రాణించారు. అనంతరం బాలీవుడ్లోనూ సత్తా చాటారు. బిగ్ బి, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర వంటి టాప్ హీరోలతో నటించి అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. అయితే కెరియర్ పీక్ దశలో ఉన్న విషయంలో ఆమె తీసుకున్న ఓ నిర్ణయం వల్ల తన వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ ఆమె వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారు. తన అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపిన సీనియర్ నటి జయప్రద. సినీ రంగంలోనే కాకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసి జయప్రద ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రాంపూర్ లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి అమర్ సింగ్ రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. గత ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ అయ్యి రాయ్పూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షాభిమానం అందినప్పటికీ నటిగా కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా సక్సెస్ సాధించింది. ఇలా వెండితెరపై కాకుండా రాజకీయ యువానికపై కూడా రాణిస్తోంది జయప్రద. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.